హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మా ద్వారా అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 నుంచి అయితే మనకు ఒక పోస్ట్ అయితే వదిలేరు భయ్య. నిజంగా ఆ పోస్టర్ చూసి కొంచెం ఆనందం వేసింది, అలాగే కొంచెం బాధ కూడా వేసింది భయ్య. చాలా కోపం కూడా వచ్చింది. ఎందుకు ఇన్ని రకాలుగా వచ్చాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాధ వేసిన విషయం ఏంటి అంటే 14/8/2025 అంటే దాదాపు ఇంకొక సంవత్సరం అప్పుడు అంటే ఆగస్టులో సినిమా రిలీజు. ఇంకో సంవత్సరం పడుతుంది, అది ఓకే. మళ్ళీ ఎందుకు కోపం వచ్చింది అంటే ఎన్టీఆర్ అన్న లుక్ అన్న వదిలిండొచ్చు కదా అనేసి నాకు అదో కోపం వచ్చింది. అలాగే కోపం ఇంకో విషయానికి కూడా వచ్చింది భయ్య. మనకు జనవరిలో ప్రశాంత్ నీల్ గారి సినిమా రిలీజ్ అని చెప్పేసి, అంటే ఎన్టీఆర్ది ప్రశాంత్ నీల్ గారి సినిమా జనవరిలో రిలీజ్ అని చెప్పేసి మనకైతే ఒకటి పోస్టర్ అయితే వదలడం అయితే జరిగింది. అంటే దానికి దీనికి దాదాపు 4-5 నెలలు గ్యాప్ ఉన్నా కూడా మనకు అలాంటి సిచ్యువేషన్లో దగ్గర సిచ్యువేషన్లో 2 సినిమాలు మనోడివే వస్తున్నాయంటే కొద్దిగా మార్చే అవకాశాలు ఉంటాయి, పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఈ సినిమా మీద నాకైతే కోపం వచ్చింది, నాకు చాలా బాధ కూడా అనిపించింది. ఇంకో పక్క సంతోషం ఏంటంటే అయితే ఇంకొక సంవత్సరం కూడా లేదు, నాకు తెలిసి 11 నెలలు 10 నెలల్లోనే ఇంకో సినిమా వస్తుంది ఎన్టీఆర్ అన్నది అని చెప్పేసి చాలా ఆనందపడినాను భయ్య నేను నిజంగా. అయితే వార్ 2లో మన ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ అన్న ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరి యాక్టింగ్ కావచ్చు, ఇద్దరు డ్యాన్స్ కావచ్చు, ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే తోపులు అని చెప్పవచ్చు, యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ దీంట్లో కానీ ఏ దాంట్లో అయినా కానీ. ఇంకా అలాంటి ఒక ఇద్దరు యోధుల్లాంటి స్క్రీన్ ప్రజెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు కలిపి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఎలా ఉండబోతుందో ఏమో అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది కొంతమందికి అయితే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఎన్టీఆర్ అన్న చాలా వరకు అంటే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే వార్ 2లో విలన్ ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది ఎలా ఉండబోతుంది చూడాలన్న ఆతృత ఇంకా చాలామందికి ఉంది. అలాగే మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లు మాత్రమే కాదు, అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, చాలా వరకు ఎదురు చూస్తున్నాయి. బాలీవుడ్ కావచ్చు, మొత్తం ఎంటైర్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది వార్ 2 కోసం. ఎందుకంటే అంత బజ్ని నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ అన్న క్రియేట్ చేశాడు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే వార్ 2లో అన్నకి నెగిటివ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందా, పాజిటివ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి